హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ ఇప్పుడు టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అండ్ కొన్ని ఆల్ట్ కాయిన్స్ గురించి అండ్ షిబా గురించి ఏంటంటే ఈ వీడియోలో ఏంటంటే క్లియర్గా అయితే చూద్దాం. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఆల్రెడీ అయితే మీకు గ్రూప్లో ఏదైతే ఉందో, నేను ఏదైతే ప్రీమియం గ్రూప్ ఉందో దాంట్లో చాలా వరకు నిన్ననే అయితే అప్డేట్ ఇచ్చాను. పీటీసీ ఏంటంటే ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందంటే చాలు, ఆల్మోస్ట్ ఏంటంటే అన్ని కాయిన్స్ దాదాపుగా ఏంటంటే కొద్దిగా క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంది. దాంట్లో ఏంటంటే కొద్దిగా మేమ్ కాయిన్స్ ఇంకా ఎక్కువ క్రాష్ అవుద్దని చెప్పాను. ఇప్పుడు వాటికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే ఫాస్ట్గా చూద్దాం. నేను నిన్న కొద్దిగా ఏంటంటే బిజీగా చాలా అయితే ట్రేడ్లు చేశాను, అందుకోసం అనేది కొద్దిగా మార్నింగ్ ఏంటంటే వీడియో అయితే లేట్ అయింది. ఇప్పుడు ఏంటంటే మీకు ఫాస్ట్గా అయితే అప్డేట్ చేస్తాను. ఓకే గైస్, మొన్న చెప్పినట్టు ఫ్లోకి కాయిన్ ఆల్మోస్ట్ ఏంటంటే టార్గెట్ రీచ్ అయిందని చెప్పి మరీ టెక్నికల్గా అయితే వీడియో చేశాను. అప్పుడు చాలామంది ఏంటంటే కామెంట్ కింద ఏంటంటే నెగిటివ్ అయితే కామెంట్ చేశారు అండ్ చాలామంది ఏంటంటే ఇది 100% ప్రిడిక్షన్ కాదని చెప్పి నాకైతే మెసేజ్ చేశారు. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫ్లోకీను ఎగ్జాక్ట్గా నేను ఏదైతే చెప్పానో ప్రైస్ అనేది సేమ్ అదే రేంజ్ దగ్గర నుంచి అయితే డౌన్ అయింది. నేను క్లియర్ కట్ చెప్పాను ఎగ్జాక్ట్గా ఈ రేంజ్ నుంచి అయితే డౌన్ అవుద్దని చెప్పి. సేమ్ ఎగ్జాక్ట్గా నేను ఇక్కడ ఫ్యూచర్ ట్రేడ్ అయితే చేశాను. అక్కడ నుంచి ఏంటంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నాకు గ్రీన్ లైన్ టచ్ అవుట్ తోటే నేను ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. సిమిలర్ టార్గెట్ అయితే నేను బుక్ చేశాను. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే మార్కెట్ ఏంటంటే ఫ్లోకీనులో ప్రైస్ అనేది కరెక్ట్గా ఏంటంటే దీంట్లోకి అయితే వచ్చింది. ఆల్రెడీ చెప్పాను, ఇక మీరు ఎందుకు డౌన్ అయినది మొత్తం రీజన్ కావాలంటే ఫ్లోకీను ఇదైతే చూడండి. ఓవరాల్గా ఏంటంటే ఫ్లోకీను ఎందుకు డౌన్ అయిందనేది మొత్తం వీడియో అయితే చేశాను. అండ్ దాంతోపాటు ఏంటంటే ఇంకా మిగిలిన కాయిన్స్ కూడా అయితే చెప్తాను. ప్రజెంట్ ఏంటంటే ఫ్లోకీను ఎలాంటి ట్రేడ్స్ అయితే ఇయ్యాను, ఎందుకంటే ఫ్లోకీనులో ఏంటంటే ఇంకా కొద్దిగా ఇక్కడ నుంచి ఏంటంటే కొద్దిగా హయ్యర్ టార్గెట్స్ వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ డౌన్ అవ్వచ్చు. నేను దానికి సంబంధించింది మళ్ళీ అయితే అప్డేట్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఫ్లోకీనులో ఎలాంటి ప్యాటర్న్ అయితే కనబడట్లేదు. బట్ టెక్నికల్ ఏంటంటే ఇంకా కొద్దిగా బీరిష్లో అయితే ఉంది. మార్కెట్ ఏంటంటే కొద్దిగా హయ్యర్ హైస్ ఫామ్ అయిన తర్వాత ఇంకా 100% ఏంటంటే బీరిష్ అయితే అవుద్ది. ప్రస్తుతానికైతే ఫ్లోకీలో ఎలాంటి ట్రేడ్స్ అయితే నేను చేయట్లేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అయితే నేను గ్రూప్లో అయితే మీకు అప్డేట్ ఇచ్చాను. గ్రూప్లో ఇచ్చిన కాయిన్స్ అనేవి చాలా ఫాస్ట్గా అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి డే బై డే. కొన్ని ఏంటంటే మార్కెట్ డౌన్ అయినప్పుడు ఇంక్రీజ్ అవుతున్నాయి, కొన్ని అంటే మార్కెట్ తోటి సంబంధం లేకుండా మీకు ఇంక్రీజ్ అవుతున్నాయి. ఎందుకంటే వాటిలో వాల్యూమ్ అనేది జనరేట్ చేసుకొని అవి ఎప్పుడన్నా కావచ్చు, మీకు వితిన్ 1 మంత్లో ఎప్పుడన్నా కానీ మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నేను వాటిలో ఇచ్చిన కొన్ని కాయిన్స్ గురించి అయితే ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి అయితే చూడండి. ఓకేనా గైస్, ఇప్పుడైతే ఫాస్ట్గా అయితే మీకు గ్రూప్లో ఇచ్చిన కాయిన్ అయితే ఫస్ట్ ఇక్కడ చూసుకోండి. నేనైతే గ్రూప్లో ఏంటంటే మీకు ఎఫ్ఐఎస్ కాయిన్ అనే ఒక కాయిన్ అయితే ఇచ్చాను. ఎగ్జాక్ట్గా చూసుకుంటే అయితే ఈ రేంజ్లో నేను ఇంకా బయింగ్ సిగ్నల్ ఎగ్జాక్ట్గా చూపించాను. ఈ రేంజ్లో ఈ వైట్ లైన్ దగ్గర నుంచి నేను బై చేయమన్నాను. ఎగ్జాక్ట్గా రెడ్ టు పింక్ 2 పింక్స్ లైన్ దగ్గర కూడా మీరు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పాను. దాని ప్రకారంగా ఇప్పుడు ప్రైస్ అనేది ఎక్కడ దాకా ఉందనేది ఒకసారి చూద్దాం. ఓకే గైస్, ఎగ్జాక్ట్గా చూసుకుంటే అయితే ఆల్మోస్ట్ ఏంటంటే మన టార్గెట్కి అయితే దాదాపుగా ఏంటంటే రీచ్ అవుతుంది. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా వైట్ లైన్ దగ్గర ఇచ్చాము అండ్ ప్రైస్ అనేది మెల్లిమెల్లిగా అయితే వెళ్ళింది. ఇది ఒక రోజులో వెళ్ళింది కాదు, ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి చూసుకుంటే ఎన్ని రోజులు పడింది. నియర్లీ మన సిగ్నల్ ఇచ్చిన తర్వాత కూడా మనకు ఒక 49 డేస్ ఆ విధంగా అయితే పడింది. ఒక రోజు అయితే అయింది కాదు, కొద్దిగా టైం అయితే పడుద్ది, బట్ మీకు ప్రాఫిట్ అయితే వస్తుంది. ఇది నేను చెప్పాలనుకున్నది. అండ్ నెక్స్ట్ ఏంటంటే దాంతోపాటు ఫాస్ట్గా ఏంటంటే షిబాయిన్కి సంబంధించిన అప్డేట్ అయితే చూద్దాం. ఓకే, షిబా ఇప్పుడు ఏ జోన్లో ఉంది. షిబాయిను నేను చెప్పాను షిబాయిన్కి సంబంధించింది. షిబాయిను ఒక్కసారి ఏంటంటే షేక్అవుట్ అవుతే మీకు బెస్ట్గా అయితే ఉంటుందని చెప్పాను. అండ్ ప్రైస్ అనేది ఎగ్జాక్ట్గా ఏంటంటే ఒకసారి అయితే డౌన్ అయింది. బట్ ఓవరాల్గా చూసుకుంటే అయితే ఇంకా లాంగ్ టర్మ్లో బులిష్ ఉందా లేదా అంటే 100% ఏంటంటే షిబాయిను ఇంకా కూడా స్ట్రాంగ్గా ఏంటంటే బులిష్ మూమెంటం అయితే కనబడుతుంది. అది ఏ జోన్లో అయినా నేను పర్టికులర్గా మళ్ళీ అయితే చెప్తాను. ప్రస్తుతానికి అయితే కొన్ని కీ లెవెల్స్ అయితే ఉంది, షార్ట్ టర్మ్ పర్పస్కి మాత్రమే చెప్తాను. లాంగ్ టర్మ్లో ఇంకా కొద్దిగా డౌన్ అయినా కూడా వెళ్ళొచ్చు అండ్ లేకపోతే ఆ షార్ట్ టర్మ్ పర్పస్ లైన్ దగ్గర నుంచి కూడా ప్రైస్ అనేది ఇంక్రీజ్ కావచ్చు. అండ్ ఒకసారి అయితే చూసుకున్నట్లయితే షార్ట్ టర్మ్ పర్పస్కి ఒక ట్రెండ్ లైన్ అయితే హోల్డ్ చేస్తుంది. షిబాయిను ప్రజెంట్ ఏంటంటే ఈ గ్రీన్ లైన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఏంటంటే అప్ ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది. ప్రైస్ అనేది ఎప్పుడైతే గ్రీన్ లైన్ టచ్ అవుతుందో హోల్డ్ అవుతుందో లేదా చెక్ చేయాలి. ఒకవేళ హోల్డ్ కాకపోతే ప్రైస్ అనేది ఇమీడియట్లీ ఏంటంటే క్రాష్ అవుద్ది. అండ్ ఎక్కడ దాకా క్రాష్ అవుద్ది అండ్ ఏ టైంలో బై చేయాలి మీ గ్రూప్లో అయితే అప్డేట్ ఉంటుంది. అండ్ షిబాయిను ఆల్మోస్ట్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే దగ్గర ఎంత డౌన్ అయింది ఒకసారి చూసుకుంటే నియర్లీ 41%. నేను ఆల్రెడీ చెప్పాను, నేను చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాను. మీకు ఎవరైతే ఉన్నారో టార్గెట్ బుక్ చేయండి అని చెప్తే ఎవరు నమ్మలేదు. ఒకసారి అయితే చూసుకుంటే కిందటిసారి ఏమైంది, ఎగ్జాక్ట్గా ఇక్కడ మనకు ఆర్ఎస్ఐలో ఓవర్ బాట్ అయినప్పుడు ఎంత క్రాష్ అయింది, 80%. నాన్ స్టాప్గా ఏంటంటే 80% క్రాష్ అయింది. ఓకేనా, ఇప్పుడు మనం చూసుకుంటే అయితే ఇంకా ఆర్ఎస్ఐ దానికన్నా ఎక్కువ ఓవర్ బాట్ అయింది. ప్రీవియస్ సారి ఉన్న హైట్ కన్నా ఇంకా కొద్దిగా ఎక్కువ ఓవర్ బాట్ అయింది. కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంకా కొద్దిగా క్రాష్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని చెప్పి నేను పదే మీకు ఏంటంటే నేను చెప్తూనే వచ్చాను.
బట్ ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో ప్రైస్ అనేది చూడండి ఇమీడియట్లీ ఏంటంటే షార్ట్ టర్మ్ పర్పస్కి అయితే క్రాష్ అయింది. బట్ లాంగ్ టర్మ్లో ఇంకా కూడా బుల్లిష్లో అయితే ఉన్నది. బట్ స్ట్రక్చర్ ఏంటంటే బీటీసీ డౌన్ అవుతూనే ఇది ఇంకా కొద్దిగా డౌన్ అవుతుంది. బట్ ఎట్టి పరిస్థితులు చూసుకున్నట్టయితే మార్కెట్లో ఏంటంటే ఒకసారి అయితే మీకు బీటీసీ గురించి చెప్పిన తర్వాత చెప్తాను. బీటీసీని చూసి ఇప్పుడు ట్రేడ్ చేయాల్సింది అయితే ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే బీటీసీ సీజన్ అయితే కంప్లీట్ అయింది. ఏదైతే చెప్తున్నానో బీటీసీ అనేది సీజన్ అనేది ఎండ్ అయిపోయింది ఆల్మోస్ట్. ఎందుకంటే బీటీసీ అనేది ఎగ్జాక్ట్గా ఫాలింగ్ వెజ్ ప్యాటర్న్కి అయితే టార్గెట్ అయితే వచ్చింది. ఇప్పుడు మనకి ఏంటంటే కొన్ని కీ లెవెల్స్లో అయితే ఉంది, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే మనకి ఏదైతే వీక్లీ లెవెల్ ఉందో ప్రైస్ అనేది దాన్ని తీసింది కాబట్టి ఇంకా ఈ వీక్లీ లెవెల్లో ప్రైస్ అనేది ఇంకొకసారి అయితే ఆగది. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఏంటంటే అప్ సైడ్ వెళ్ళిపోవడమే. అయితే ఇక్కడ ఏంటంటే ఎగ్జాక్ట్గా మనకి కిందటిసారి ఉన్న హైట్ దగ్గర ప్రైస్ అనేది కరెక్ట్గా ఏంటంటే డౌన్ అయింది. ఇది నాకు నచ్చలేదు అన్నట్టు. ప్రైస్ అనేది ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి డౌన్ అవ్వడం వల్ల ఎవరైతే ఎగ్జాక్ట్గా ఆ లొకేషన్లో ఏంటంటే సేల్ సిగ్నల్ పెట్టారో వాళ్ళకి ఏంటంటే ప్రాఫిట్ వచ్చింది. నేనేమంటున్నా అంటే వాళ్ళ మనీ ఏంటంటే మార్కెట్లోకి వచ్చింది, వాళ్ళు కొద్దిగా గొప్ప ఏంటంటే మళ్ళీ ప్రాఫిట్లోకి వచ్చారు. బట్ మార్కెట్ ఏంటంటే వాళ్ళని లిక్విడ్ చేయాల్సి వస్తుంది. నేను అన్నాను కొద్దిగా హైట్ వెళ్ళి వాళ్ళని ట్రాప్ చేసి నెక్స్ట్ ఏంటంటే డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఏంటంటే మార్కెట్లో ఏంటంటే ఇంకా కూడా కొద్దిగా బుల్లిష్ మూమెంటం అయితే ఉంది. వన్స్ ఎప్పుడు బుల్లిష్ మూమెంట్ స్టార్ట్ అవుతుందని గురించి చెప్తాను. ఒకవేళ ఈ ఆల్ టైమ్ హైని బ్రేక్ అయితే ఆల్ట్ కాయిన్స్ అనేది ఇట్లా మనకి ఏంటంటే ఒక రాకెట్ లాగా అయితే వెళ్ళిపోతాయి. ఏవైతే నేను గ్రూప్లో ఇచ్చిన కాయిన్స్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్గా వాటి మీద ఫోకస్ చేయండి. గ్రూప్లో ఇప్పటికి కూడా ఏంటంటే చాలా వరకు కాయిన్స్ ఏంటంటే డిప్లో ఉన్నాయి. ఆల్రెడీ హైలో ఉన్న కాయిన్స్ కొనకండి అని చెప్తూనే ఉన్నాను. బట్ చాలామంది అయినా కూడా కొంటున్నారు. నేను చెప్పిన తర్వాత కూడా కొంటే అది మీ ఇష్టం. ఇంకా నేను ఆల్రెడీ చెప్పింది ఏంది, డౌన్లో ఉన్న కాయిన్స్ని కొనండి, అవి మీకు ప్రాఫిట్స్ వస్తాయి. వాటిలో ఏంటంటే కొన్ని ప్యాటర్న్స్ ఉండాలి అండ్ బయింగ్ వాల్యూమ్ అయితే ఉండాలి. అది గుర్తుపెట్టుకుని అయితే బై చేయండి. షీబాయిను ఇవన్నీ మేమ్ కాయిన్స్ ఎంబడ తిరగకండి. ఆల్రెడీ ఏంటంటే అవి రిటర్న్స్ ఇచ్చాయి. వాటిలో వెళ్ళాలనుకుంటే ప్రజెంట్గా ఏంటంటే అవి ఒక క్రాష్ కావాలి, లేకుంటే డౌన్ కావాలి, లేకుంటే స్టేబుల్ అన్న కావాలి. ఇవి ఏ విధంగా నాకు అనిపిస్తే నేను మళ్ళీ మీకు గ్రూప్లో అయితే ఇస్తాను. ప్రతిసారి నేను చెప్తున్నాను, గ్రూప్లో నేను ఇచ్చేదాకా ఎలాంటి సిగ్నల్స్ బై చేయకండి. మీరు తొందరపాటుగా బై చేస్తే మీకే లాస్ అవుద్ది. నేను మళ్ళీ చెప్తున్నాను. అండ్ ఇప్పుడు చూసుకుంటే బీటీసీ అనేది ఏ రేంజ్లో అయితే హోల్డ్ అవుద్ది అనే గురించి ఒకసారి అయితే చూసుకుందాం. బట్ నా పరిస్థితి ఏంది, నేను ఏమనుకుంటున్నా అంటే మార్కెట్ ఏంటంటే ఇక్కడ కొద్దిగా కరప్షన్ తీసుకున్న తర్వాత ఒక్కసారి ఏంటంటే ఈ హై లెవెల్నైనా బ్రేక్ కావాలి. ఈ హై లెవెల్ ఏదైతే ఉందో దీన్ని బ్రేక్ అయ్యి మార్కెట్లో ఏంటంటే అందరూ ఇంకా స్ట్రాంగ్లీ ఏంటంటే బిలీవ్ అవుతారు, అప్ సైడ్ వెళ్ళొద్దని చెప్పి అనుకుంటారు. బట్ ఒకటేసారి ఏంటంటే ట్రాప్ అయ్యి మార్కెట్ అయినా డౌన్ అవుద్ది. అప్పుడు మాత్రమే మనకేంటంటే ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ హై వెళ్ళినందుకు మనకి ఆల్ట్ సీజన్ అది స్టార్ట్ అవుద్ది. ఆల్మోస్ట్ ఏంటంటే ఆల్ట్ కాయిన్స్ ఏవైతే డిప్లో ఉన్నాయో అవి ఇంక్రీజ్ అవుతాయి. ఆల్రెడీ మనకేంటంటే ఇంక్రీజ్ అయిన కాయిన్స్ ఉన్నాయో అవి కొద్దిగా స్టేబుల్ అవుతాయి, లేకుంటే ఏంటంటే కొద్దిగా కరప్షన్ అవుతుంది. లేకుంటే ఇంకా కొన్ని కాయిన్స్ ఏంటంటే రీసెట్ కూడా అయ్యి మళ్ళీ కూడా వెళ్తాయి. జాగ్రత్త చూడండి, కొద్దిగా పైన వస్తే మనకి ఇంకా చెప్పాలని పరిస్థితిలో ఏంటంటే ఆల్ట్ కాయిన్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి, అంతా ప్రాఫిట్ అయితే వస్తాయి. అది చూసుకోండి. ఇప్పటిదాకా ఏదైతే కాయిన్స్ ఉన్నాయో స్టేబుల్గా ఉంటాయి, అది కదలకుండా ఏంటంటే కొన్ని రోజులు అలానే ఉంటాయి చూసినామా. అలాంటి కాయిన్స్ మీద కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేయండి, అవి మీకు ఎక్కువ ప్రాఫిట్ తెచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే బీటీసీ అండ్ ఈథీరియం పెద్ద ఫండమెంటల్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో సోలో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిలో ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అయితే జరగాలి. మెల్లిమెల్లిగా ఏంటంటే మీరు ఎగ్జిట్ తీసుకుంటూ ఉండాలి. ఏదో ఒక లెవెల్లో మీరు మెల్లిమెల్లిగా ఏంటంటే మార్కెట్ నుంచి అయితే డ్రాప్ కావాలి. అది లాంగ్ టర్మ్ అన్నా షార్ట్ టర్మ్ అన్నా ఇప్పటికైతే ఒక టార్గెట్ అయితే బుక్ చేయండి. కావాలంటే మళ్ళీ కూడా రీఎంట్రీ అయితే కావచ్చు మార్కెట్ డౌన్ అయిన తర్వాత. లేదనుకుంటే మార్కెట్లో ఒక పెద్ద కరప్షన్ వచ్చిందంటే మీ ఫండ్స్ అనేది దాంట్లో అయితే లాస్ అయిపోతాయి అండ్ లాక్డ్ అయిపోతాయి. అది చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు బీటీసీ ఏ లెవెల్కి వచ్చే పరిస్థితి ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. బీటీసీ చూసుకున్నట్లయితే కొన్ని కీ లెవెల్స్ దగ్గర అయితే ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు మనకి షార్ట్ టర్మ్ పర్పస్కి ఒక లెవెల్ అయితే ఉంది, దాని గురించి అయితే చూద్దాం. షార్ట్ టర్మ్ పర్పస్కి ఏంటంటే బీటీసీ అనేది ఈ గ్రీన్ లైన్ ఏదైతే ఉందో మార్కెట్ దాన్ని అయితే సపోర్ట్ కింద అయితే యాక్ట్ చేస్తుంది. ఒకవేళ బీటీసీ అనేది డౌన్ అవుతే ఎగ్జాక్ట్గా మనకి ఏదైతే గ్రీన్ లైన్ ఉందో అక్కడ నుంచి ఏంటంటే మార్కెట్ సపోర్ట్ తీసుకొని అయితే ఇంక్రీజ్ అవుద్ది. ఏదైతే గ్రీన్ లైన్ ఉందో అక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. ఒకవేళ అక్కడ సపోర్ట్ తీసుకోకపోతే మార్కెట్ ఏంటంటే ఇమీడియట్లీ అయితే క్రాష్ అవుద్ది. బట్ ఏదైతే ఉందో ఇమీడియట్లీ అయితే క్రాష్ కావద్దు. ఇమీడియట్లీ అయితే క్రాష్ అవుతాయి, ఆల్ట్ కాయిన్స్ కూడా కొద్దిగా అయితే క్రాష్ అయితే అవుతాయి. బట్ ఏదైతే అన్నిటికన్నా బాటంలో ఉంటాయో అవి కొద్దిగా స్టేబుల్ అవుతాయి. ఈ క్రాష్ టైంలో ఏంటంటే స్టేబుల్ అవుతాయి. ఏదైతే మిడిల్లో ఉందో ఆల్రెడీ కొద్దిగా ప్రాఫిట్లో ఉన్నాయో అవి ఇక్కడ నుంచి రిజెక్ట్ అవుతే మాత్రం ఖచ్చితంగా ఏంటంటే కొద్ది వరకు ఏంటంటే ఇమీడియట్లీ ఏంటంటే క్రాష్ అవుతాయి. ఏదైతే ఈ లైన్ ఉందో ఆ లైన్ దగ్గరికి ఈ 2 లైన్స్ దగ్గరికి వచ్చేదాకా ఏంటంటే క్రాష్ అవుతాయి. వన్స్ ఈ 2 లైన్కి వచ్చిన తర్వాత మార్కెట్ అనేది మళ్ళీ స్టేబుల్ అవుద్ది. ఇక్కడ నుంచి ఏంటంటే అగ్రెసివ్ బుల్ మార్కెట్ అయితే స్టార్ట్ అవుద్ది. అది ఆల్ట్ కాయిన్స్కి మాత్రమే. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఆల్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంది.
అండ్ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో బీటీసీ ఈథీరియం నుంచి అయితే మూవ్ అయిపోయి మనకి ఏదైతే లార్జ్ క్యాప్ ఆల్ట్ కాయిన్స్ ఉన్నాయో, నెక్స్ట్ ఏంటంటే మిడ్ క్యాప్ ఆల్ కాయిన్స్ ఉన్నాయో వాటిలోకి అయితే వెళ్తాయి. మేమ్ కాయిన్స్లోకి ఆల్రెడీ ఫండ్స్ అయితే వెళ్ళిపోయాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈసారి మార్కెట్ సైకిల్ ఏంటంటే కొద్దిగా డిఫరెంట్ అయితే ఉంది. ఎందుకంటే ఫస్ట్ వెళ్ళాల్సింది ఆల్ట్ కాయిన్స్లోకి, బట్ ఈసారి మాత్రం చూసుకుంటే ఆల్ట్ కాయిన్స్లో మనకి మేమ్ కాయిన్స్లోకి ఫస్ట్ వెళ్ళిపోయాయి. కాబట్టి ఏంటంటే ఇంకా నేను మేమ్ కాయిన్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేయను. మేమ్ కాయిన్స్లోకి అయితే కొన్ని కాయిన్స్ ఇంక్రీజ్ అవుతాయి, బట్ ఏంటంటే అంతవరకు కాదు. ఎందుకంటే బీటీసీ అనేది మళ్ళీ ఆల్ టైమ్ హై క్రాస్ అయితే మళ్ళీ కూడా మేమ్స్ మళ్ళీ రైజ్ అవుతాయి, బట్ అది ఛాన్స్ అనేది కొద్ది తక్కువ ఉన్నాయి. బీటీసీ అనేది ఇంకా కొద్దిగా లో లెవెల్కి వెళ్ళిన తర్వాతనే మళ్ళీ ఆ హై లెవెల్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ప్రస్తుతానికైతే మిడ్ రేంజ్లో అయితే ఉంది. ఇంకా కూడా ఏంటంటే ఈ సపోర్ట్ని తీస్తుంది అనుకుంటాను. వన్స్ ఈ సపోర్ట్ని మనకి టచ్ అయిన తర్వాత మార్కెట్ ఒక డైరెక్షన్ అయితే చూజ్ చేసుకుంటుంది. లేదు ఇక్కడ నుంచి రిజెక్ట్ అయిందంటే మాత్రం మనం వెయిట్ చేయొచ్చు. ఎప్పుడైతే ఈ లెవెల్ దాకా వచ్చిందో బీటీసీని బ్లైండ్గా అయితే బ్లై చేయండి, మీకు అక్కడ నుంచి అయితే హ్యూజ్గా అయితే ప్రాఫిట్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఏదైతే మీకు ఈ 1 డే టైం ఫ్రేమ్లో మీకు ఏదైతే బీటీసీ దొరికిందో ఇక్కడ నుంచి ఎవరైతే బై చేశారో వీళ్ళు ఏంటంటే కొద్దిగా లాంగ్ టర్మ్కి అయితే ఉండనియండి. ఏదైతే బీటీసీ ఉందో ఇక్కడ నుంచి ఏంటంటే నెక్స్ట్ పారాబాలిక్ మూవ్ అయితే ఏదైతే ఉందో బీటీసీ అనేది ఒక ఆల్ టైమ్ హై రీచ్ అవుద్దో అక్కడ దాకా మీరైతే ఉండండి. ఒకవేళ ఇక్కడ డిప్ దొరికితే నేను చెప్తున్నాను ఏంటంటే రిస్క్ సినారియో ప్రకారమే చూసుకోండి. ఈ లెవెల్ని క్రాస్ అయితేనే మీరు డైరెక్ట్ ఈ లెవెల్కి అయితే వస్తుంది, అప్పుడు మాత్రమే బై చేయండి. అప్పటిదాకా ఏంటంటే బీటీసీని అనేది చూస్తూ ఉండండి, బీటీసీని అబ్జర్వ్ చేయండి. వన్స్ ఈ లెవెల్కి వచ్చిన తర్వాతనే మీరు బై చేయండి. వీటి మధ్యలో ఎక్కడ దొరికినా ప్రైస్ అనేది బై చేసుకోండి. అండ్ లాంగ్ టర్మ్లో అంటే మీరు ఏంటంటే నెక్స్ట్ బీటీసీ ఆల్ టైమ్ హై రీచ్ అయిన తర్వాత మనకి హాల్వింగ్ తర్వాత వచ్చే బుల్ మార్కెట్లో మీకు ఏంటంటే లాస్ట్ టైం ప్రాఫిట్ దాకా వచ్చేదాకా అయితే వెయిట్ చేయండి. ఓకేనా. షిబాకి సంబంధించిన మిగిలిన అన్ని కాయిన్స్ గురించి ఏంటంటే నేను గ్రూప్లో అయితే పర్టికులర్గా ఇస్తాను. మీరు గ్రూప్లో జాయిన్ అవుతేనే బెస్ట్ ప్రాఫిట్స్ అయితే వస్తాయి. ఓకేనా గైస్, గ్రూప్లో ఏ విధంగా జాయిన్ కావాలి, ఎలా ప్రాఫిట్ అయితే తీసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను. గ్రూప్లో ఎలా జాయిన్ కావాలో చాలా మందికి అయితే తెలియట్లేదు. నాకు పర్సనల్గా అయితే కాల్ చేస్తున్నారు, నా టైం అయితే వెయిట్ చేయకండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఏది చెప్పినా మీ గ్రూప్లో అయితే చెప్తాను. గ్రూప్లో చెప్పింది నేనైతే చేస్తాను. గ్రూప్లో ఏమి ఇచ్చానో నేను కూడా అదే ఫాలో అవుతాను. అక్కడ పర్టికులర్గా గ్రూప్లో ఇచ్చింది వేరు నేను ఇచ్చింది వేరు అనేది ఉండదు. నేను ఏదైతే చెప్తానో అదే జరుగుద్ది. ఓకేనా. దాని పరంగా గ్రూప్లో ఇచ్చిన దాన్నే ఫాలో అవ్వండి, నాకు పర్టికులర్ కాల్ చేయకండి. ఓకేనా గైస్, ఇప్పుడైతే గ్రూప్లో ఏ విధంగా జాయిన్ కావాలో ఒకసారి చూడండి. ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్ళండి. కామెంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఏదైతే ఫోన్ నెంబర్ ఉందో ఈ ఫోన్ నెంబర్కి ఏంటంటే మీరు జస్ట్ ఏంటంటే ఒక 1000 రూపీస్ ఏంటంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసిన తర్వాత ఈ టెలిగ్రామ్కి స్క్రీన్ షాట్ పెడితే నేను ఏంటంటే గ్రూప్లో అయితే యాడ్ చేస్తాను. మీకు అక్కడ నుంచి ఏంటంటే షిబాకి సంబంధించింది అండ్ డాజ్కాయిన్ సంబంధించింది మీకు ఒకటే కాదు, నేను చాలా వరకు మేమ్ కాయిన్స్ అయితే ఇచ్చాను. షిబాయిను అండ్ డాజ్కాయిన్, ఫ్లోకి అండ్ పీఈపీ కాయిన్స్ ఇవన్నీ ఏంటంటే గ్రూప్లో చాలా రోజుల క్రితం అయితే ఇచ్చాను. అవన్నీ ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. మళ్ళీ ఇంకొకసారి అయితే నేను ఇవ్వలేదు అన్ఫార్చునేట్లీ. కానీ మిగిలిన అన్ని కాయిన్స్ ఏంటంటే నేను గ్రూప్లో అయితే ఇచ్చాను. వీటికి సంబంధించి అయితే చూసుకోండి. ఓకే గైస్, వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్.